హాయ్ గైస్, మేము వ్లాగ్ చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నాం. బట్టలు ఆల్రెడీ మేము కొనేసినాం. 2 షాప్స్లో కొన్నాం. ఒక షాప్లో ఫస్ట్ నార్మల్ వేర్ కొన్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఫుల్ ఒక టైప్ అట్లా పార్టీ వేర్ అట్లా బట్టలు కొన్నాం. ఆడ బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాం కానీ మేము మర్చిపోయినాం. ఇక్కడ కూడా షూట్ చేద్దాం అనుకున్నాం, మర్చిపోయినాం. కోటికి వచ్చినాం, మర్చిపోయాం. సుల్తాన్ బజార్ మేము వచ్చింది సుల్తాన్ బజార్ బడి చోటికి వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చినాం ఈ షాప్కి. బాగానే ఉంది కలెక్షన్ అయితే. బాగానే అని చెప్పి ఎంత టోపీ వేసినాం చెప్పు. 20,000 షాపింగ్ అయింది. అక్కడ నుంచి బిల్ వేసేది, పైసలు వేసేది అఖిలే. తిట్టిండు, అఫ్కోర్స్ తిట్లు పడ్డాయి, బట్ తిట్టినా సరే పైసలు ఇస్తారు. సో ఇప్పుడు థింగ్ ఏంటనంటే, మమ్మీ పొట్టిగా ఉంటుంది కాబట్టి నేను కూడా పొట్టిగా ఉన్నా. నువ్వు కానీ పొడుగు ఉంటే పొడుగు ఉంటుండే. నేను ఉన్నా కదా, నువ్వు ఎంతున్నావే? నాకంటే గింతుంది. నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు నువ్వు పొట్టి ఉన్నావు కాబట్టి నేను కూడా పొట్టిగా ఉన్నా. బట్టలా రావు, ఆ కుర్తీస్ అయితే అసలే రావు. వాళ్ళు ఉన్నారు ఇక, వాళ్ళకి డాడీది వచ్చింది, నాకు నీది వచ్చింది. సో కుర్తీస్ అనేవి లెంత్ చాలా పెద్దగా అయిపోతాయి. ఇంకేంది, కుర్తీస్ ఎమ్ నుంచే స్టార్ట్, ఎస్ నుంచి స్టార్ట్ కాదు. ఇప్పుడు సైడ్లలో స్టిచ్ చేయాలి, చేతులు స్టిచ్ చేయాలి, లెంత్ కట్ చేయాలి, మళ్ళీ అది కుట్టాలి. ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. సో మళ్ళీ దానికి కూడా పైసలు. ఇప్పుడు మమ్మీ కూడా స్టిచ్చింగ్ అవుతున్నాయి, నాకు కూడా అవుతున్నాయి. అందుకే కొంచెం రిలాక్స్ అవుతున్నాం. కడుపులో ఎలుకలు కూడా తిరుగుతున్నాయి. ఎప్పుడు వచ్చినాం? 1:30కి వెళ్ళినాం ఇంట్లో నుంచి. 3:30 అవుతుంది. వావ్, 2 hours. అంకుల్స్ అప్పుడు ఆడ వాళ్ళు మా బట్టలు కుడుతున్నారు, స్టిచ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 11 పేర్స్ ఉన్నాయి. ఎంతసేపు చేస్తుందేమో. ఆంటీ ఒక్క ఆమెనే ఉంది మళ్ళీ కుట్టడానికి. మేము కొన్నాయి అన్ని ఇంటికి పోయినాక చూపిస్తాం. అఖిల్ రియాక్షన్ కూడా చూపిస్తాం మేము. ఆల్మోస్ట్ 11 పేర్స్ తీసుకున్నాం మేము. అవన్నీ 11 పేర్స్ కానీ స్టిచ్చింగ్ పోతున్నాయి, మిగతా ఉన్నాయి. అవన్నీ ఇంటికి పోయినాక చూపిస్తాం. అఖిల్ రియాక్షన్ కూడా చూపిస్తాం మేము మీకు. ఆల్రెడీ కోపంలో ఉన్నాడు. ఆ బ్లాగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు తిట్టినా సరే ఏం చెప్పాలంటే, బ్యాట్ 25,000. మేము చూడండి, ఖాళీ 20,000లో ఇన్నిగనం బట్టలు ఉన్నాం. బ్యాట్ ఒక్కటి ఏడా, ఇన్నిగనం కుర్తీలేడా. ఇంటెలిజెంట్ ఫెలో. మీరు కూడా చూడండి, ఇంటికి పైన అన్ని కుర్తీలు చూపిస్తాను. ఇంటికి వచ్చేసినాం, ఎక్స్ప్లెయిన్ 2 hours అన్నాడు కుట్టడానికి. అందుకే ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా, ఖాళీ ఈ వీటికి 20 అయినాయని చెప్దాం. ఏమంటావు? అక్కడ ఉన్నాయని చెప్పవద్దు. జస్ట్ ఇవి కాదు, మరి షీట్, ఇవన్నీ ప్యాంట్లు, ఇవన్నీ నేను బయట పెడతా. ఇవి ఖాళీ ప్యాంట్స్, ఇవి బయట పెడతా. నీ చేతులు ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి దాంట్లో? 5 or 6 ఉన్నాయి. అవి 20,000 అయినాయి అని చెప్తాం. నెత్తి పట్టుకుంటాడు. మిమ్మల్ని పంపించిన చూడు అంటాడు. చెప్దాం. ఇప్పుడు కెమెరా తీసుకోపోతే ఎక్కువ తిట్టాడు. సో కెమెరా మొహం మీద పెడతా పోయి. ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. తెరో ఉబ్బరం అవుతుంది ఆల్రెడీ. ఎండ చూస్తున్నారా మీరు? బెంజు మళ్ళీ వెళ్దాం మనం. ఒక్కరు కూడా డోర్ తెరిస్తలే, కావాలని తెరిస్తలే వీళ్ళు. లైట్ అయ్యి నువ్వు అసలు కనిపించలే కూడా, నీ గుండె ఒకటే మెరుస్తుంది. ఆ లైట్ అయ్యి అయినా కూడా కనిపించలేవు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ బుజ్జా. ఏమైందిరా? చూడు బట్టలు. అంతే, 2 shops. మొత్తం 14 ఐటమ్స్ ఉంటాయి కదా. అవే. కూర్చో మంచి కూర్చో. నేను వీడియోది
ఏమంటావు ఉన్నాయి కదా ఆల్రెడీ మెత్తగా మమ్మీ విన్నావా మెత్తగా రాపాలి కాదు సారీ ఇది ఇదా మమ్మీది మమ్మీదే అది మెత్తగల పాంటివి ఇప్పుడే అంటే పైన అదే అనుకోండి నేను ఇంకో డ్రెస్సు ఎల్లో కలర్ ఇది మీరు రాసుకున్నా రేట్లు పెడితే అదే మీ హ్యాండ్ రైటింగే కనిపిస్తుంది అది అదే లేదే షాప్లో ఇచ్చేయండి పేరు ఇది బాగుంది ఇది రేట్ ఎక్కువ ఉండొచ్చు చూసుకో రేట్ అన్ని చూసుకున్నా చూస్తుండే ఆకు చూస్తున్నా ఏంది వీళ్ళకి మూడే తెచ్చిరా బ్లాక్ అదే కదా బ్లాక్ అంతే మిగతా ఇచ్చేసి వచ్చిరా కుప్పేనికి లే అంతే అన్ని ఇన్నిగానా మోసిరి ఇంకో కవర్ అయితే అల్లనే లోపల ఉందా అది నాది షార్ట్ కుర్తి షార్ట్ కుర్తీ అది నాది అవును అది కూడా అన్నదే అది కూడా అన్నదే కిందిది కూడా నాదే అది కూడా షార్ట్ కుర్తీయే ఇది ఒక ఫుల్ కుర్తీ నాదే నీకు షార్ట్ కుర్తి ఫుల్ కుర్తి వస్తుంది ఎందుకు ఫుల్ కుర్తి చెప్పు ఏం కౌంటర్ సార్ ఇవి మమ్మీ ఒక్కడు కొన్నా మమ్మీ ఉన్నదిగా ఇంకొకటి అవి కూడా మమ్మీవే అవి ఇది మమ్మీది అది నాది ఇంకా ఉంది ఒక కవర్ లోపల అదిగా లేదంటావు నేను అదే అడిగినా నా పైసలు వచ్చినాయి అయితే ఇప్పుడే వస్తాయి చూడు అయిపోయాయి తీరిపాయి కదరా అఖిల్గా ఇట్లా పెట్టు చూడు గైస్ తెచ్చుకోమంటాడు పైసలు ఇవన్నీ మమ్మీ ఇన్ని అవే అంటాడు అది కూడా నేను ఎప్పుడు తెచ్చుకోను సంవత్సరానికి ఒకసారి అంతే కోటికి పోయినప్పుడు ఎన్ని వస్తాయి చెప్పు 20,000 ఎన్ని జతలు కొనవచ్చు తెలుసా 20 బట్టలు కొనవచ్చు చూడండి మనం తర్వాత మాట్లాడదాం ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ బాగుంది ఏంది ఇప్పుడు ఏం పండుగ ఇక్కడ పెట్టు ఆయన పెళ్ళికి నేను అట్లా చెప్తా ఇప్పుడు అంతే అదే బరువు ఉంది కదా ఇది 2,000 3 పీస్ సెట్ మరి 2,395 ఇది అది కూడా అదే ఇది ఎవరిది మమ్మీదే నాదే మమ్మీదేనా బాగుందా లేదా పొమ్మన్నావు కదా ఆడికి అది కూడా నాదే నీ మమ్మీనా అయిపోయింది ఖలాస్ అయిపోయినా నేను బిల్లు చూసిన 18 ఐటమ్ రాలేదు ఈమె టాప్స్ ఉంటాయి కదా 3 టాప్స్ 3 టాప్స్ కుర్తీస్ అన్ని కూర్చిపెట్టేసినాం 1 2 3 4 5 6 7 8 9 10 30,000 11 బట్టలు తెచ్చుకోలేదు అని అనుకుంటున్నావా నేను చూపియాలా ఇంకొక సంచి ఉంది ఇంకో సంచి ఉంది సంచి కూడా ఉంది ఆ సంచిలో బట్టలు లేవు సంచి దాపెట్టేసిన నేను కుట్టి నీకు ఇచ్చినాం ఈ సంచిలో ఏం లేవు ఇలా ఖాళీ ప్యాంట్స్ ఇంకా దుప్పట్టాస్ ఉన్నాయి ఇంకా ఎన్ని మమ్మీ 11 ఐటమ్స్ లేవు విన్నావా 11 ఐటమ్స్ మిస్సింగ్ ఎన్ని సంవత్సరం తెచ్చుకోరు ఇలా ఏం తెలియదు అట్లా ఆయనకి ఏం తెలుస్తుంది ఇలా కుర్తీస్ లేవు ఏం లేవు లేవే తీసేసిన ఇవి పెట్టేసిన చున్నీలు ప్యాంట్లు అవి అంతే చున్నీలా అవి ఇంటికాడ వేసుకోండి కదా సెట్ వచ్చినాయి దానికి చున్నీ కూడా ఉంటుంది డాడీ కూడా వచ్చిండు వెనకాల ఇది ప్యాంటు మొడకాయింది ప్యాంట్లు ఉంటే నేను ఏం చేయాలి అదే పెట్టేసే లోపల దుబాన్ కేసు విమల్ పలుకులలో కేసరి ఇదేంటి ప్యాంటే అన్ని ప్యాంట్సే నేనేం చేయాలి చెప్పే ప్యాంట్లు చూపిస్తున్నా షాప్ మనదే అట్లా చెప్తున్నావు అది కూడా ప్యాంటే షాప్ మీద అవును అర్థమైంది పెన్సిల్ కార్డు చూస్తేనే అర్థమైంది చున్నీ చున్నీయా ఎన్ని ఇయర్స్ తెచ్చుకోరు మీరు
ఫుల్ 1 ఇయర్ మళ్ళా సంవత్సరం దాకా అంతే. నీలా కాదు డాడీ, ఇట్లా పోయి అట్లా పోయి చర్మాస్లో కొనుడు. ఎప్పుడు ఇస్తారా కొట్టేశాను ఇప్పుడు ఇస్తారు. ఓ అమ్మా వీళ్ళు వెళ్తారో నీ నా బ్రాండే అలాగ ఉంటుందిరా. బ్రాండ్ అంట తెలుసు 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 నీ బ్రాండ్ చార్మినార్. చార్మినార్ రోడ్ సిటీ. మేము కూడా అడగపోయినాం బడిచోడి. చూసినావా అట్లే కొనరు. తీ, అది డోరేమాన్ పాకెట్. డోరేమాన్ పాకెట్లకి వెళ్తున్నట్టే ఉంది. దాని మీద వండుకో. వండుకో అదేం తెలుసా, అది షరారా. నాకు తెలుసు షరారా. బట్టలు మా ఎందుకు ఏం దావత్ వస్తుంది? అగో నేను తెచ్చుకున్నా చున్ని. అయిపోయినాయా? చూసినావా 11 ఐటమ్స్ మిస్సింగ్. అట్లా వండుకోవాలి అట్లా. నీ అన్న తెచ్చుకోరు చూసినావా సంవత్సరం మొత్తం. సంవత్సరం మొత్తానికి తెచ్చుకోరు నిజంగా. మళ్ళీ ఇక సంవత్సరం కానీ మళ్ళీ సోమ్య మళ్ళీ సంవత్సరం కానీ ఏం చేస్తుంది, మూట కట్టి పక్కకి పెట్టేస్తుంది. మళ్ళీ అనాథాశ్రమంలోకి వచ్చేసి మళ్ళీ పోతుంది. ఇంత క్వాలిటీనా అది? మంచిగా కోటి కాదు, బడి చూడండి సుల్తాన్ బజార్. ఉంటుంది గైస్. ఇంటి అన్న తెచ్చుకోరు. నాకేం చేశారంటే తోతపరి పట్టుకొచ్చారు. నీ ఒక్క బ్యాట్ 25,000 అయితే ఎన్ని వచ్చినాయి తెలుసా? రెండు జాగా అయిపోయింది హిసాబ్ బరాబర్. గైస్ 10,000 కూడా ఇష్టం ఇంకా హిసాబ్ బరాబర్. గైస్ 30,000 సూపర్ మసాలా. ఎన్ని జతలు వచ్చినాయా? ఇంకా 20 జతలు వచ్చినాయా? నేను తీసుకుంటున్నా లాగా వచ్చిందని చూపిస్తు. బ్లాగ్ కోసం నేను తీసుకుంటున్నా అంటే నాకు డాడీ తీసుకుంటాను. నీకెందుకు ప్రోటీన్ చెప్పు. నేనే ఇంట్లో ప్రోటీన్ తినేది. నువ్వు ఇంకా ఉండు మెరుస్తుంది. వచ్చినాయి కొన్ని హెయిర్స్. వచ్చినాయి నువ్వు కూడా రీల్ చేసేది ఉండే. ఫస్ట్ వచ్చిన తర్వాత నా పొలంలో మొలకలు వచ్చినాయి అది. నా పొలంలో మొలకలు ఆల్రెడీ ఒక రీల్ ఉంది, మమ్మీతో చేయాలి. అది కార్లో నడిచింది కూర్చుని చాలా ఇబ్బంది. నువ్వు పడుకున్నా చూపించారు పోయి. మమ్మీ రోజు చేస్తాడు వాకింగ్. మమ్మీ ఉక్కువ తినిపించి అమ్మ సెట్ అయినా నేను కలిసి పొద్దుగాల నేను అసలే వనుకోలేదు. పొద్దుగాల పోయినా డాడీ ఎంత 1 అవర్ నడిచిన అంత బాగానే ఉందిరా. టైమింగ్ చూసా మళ్ళీ పోయేటప్పుడు ఏమనిపించలేదు సౌమ్య. అయిపోయింది కదా క్రికెట్ మ్యాచ్. ఇప్పుడే అనిపిస్తుంది పోయేటప్పుడు జల్దీ జల్దీ పోతాము. అంటాడు అంటాడు బండి కడుకో అన్నాడు. చాయ్ తాపిస్తే సంతోష్ గారు వచ్చిన దైనం చాయ్ ఆడికి వెళ్ళి చాయ్ తాపిన కొంచెం అంటే. నువ్వు డైలీ వాకింగ్ పోతావు, ఆయన కూడా చూడండి కదా. మరి అంతేనమ్మా బాగా నడిపిస్తావు. వచ్చేటప్పుడు నాకు చాలా దయ్యం నాకు. నువ్వు నడుచుంటే గిట్ల గిట్ల అంటుగా అంత బాగా చెప్తుంటుగా. చేయమంటారా పట్టుకురా బుధ మీరు అనుకుంటూ పోతారు. నేనే ఈడే అన్నాడు మెల్లనోడు డాడీ మెల్లవదవాడు. అట్లా టైం అవుతుంది టాస్ ఎగిరేసిరు మంచిగా సీట్లు. మేము ఎట్లా అనుకున్నాం అంటే ఇప్పుడు మేము పోయినది విఐపి కదా సీట్లు. సీట్ల నెంబర్ ఉంటాయంటే ఉన్నాయి అన్నాడు. టికెట్లు కావా సీట్లు ముంగట దొరికినాయి బాగానే ఉన్నాయి. సీట్ నెంబర్లు ఉన్నాయి. అలా తెలుసా డ్రింక్ పెట్టిరు, మటన్ పెట్టిరు. ఎప్పుడు డాడీ? నేను మటన్ తిన్నా, చికెన్ బిర్యానీ, రోటీ, రైతా, డబల్ డబల్ కా మీఠా కూడా మనకు షుగర్ లేదు. టమాటో ఉన్నప్పుడు ఒకసారి పోయి రొట్టె మటన్ అది తిన్నా. మళ్ళా ఇన్నింగ్స్ బ్రేక్ ఇస్తారు కదా, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది.
జ్యూస్ తాగితే అంత చల్లగా ఉన్నాయి. నీళ్ళు తాగినా చల్లగా నేను తాగలే. నేను మందు అడుగు ఎట్లా మందు మందు ఫ్రీ ఉండే మందు ఫ్రీ తాగుతూనే ఉన్నారు ఆడ రీజన్ ఒకటి పోతుడు అవరా ముగ్గురు మన ముంగట పోయిరు ముగ్గురు తాగొచ్చిరు డాన్స్ ముసలోళ్ళు నా పక్కకున్నోడు కూడా ఆడ పోయి తాగొచ్చాడు గుట్క వేసుకోండి. గుట్క ఎట్లా అలౌ చేసిరే అలౌ చేయరు గుట్క ఎడదాపెట్టి కూర్చుండు ఏమో వాళ్ళ 5 మంది వచ్చారు ఫ్యామిలీ. కానీ మస్తు అనిపించింది మ్యాచ్ కదా మంచిగా ఉండే. డాడీ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు అయిపోయిందో తెలియలేదు. ఎప్పుడైపోయింది స్టార్ట్ ఎప్పుడైపోయింది మనం అడ్వర్టైజ్మెంట్ అయి చూస్తాం ఆడ లేదు అడ్వర్టైజ్మెంట్ ఆడేందుకు సార్ ఆడ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు వస్తుంది అంతే మధ్యలో. నువ్వు కూడా రా మమ్మీ నువ్వు కూడా ఎందుకు క్రికెటే చూడాలి. ఇవ్వాలి నేను క్రికెట్ ఎప్పుడు చూస్తా. నువ్వు నిలబడి చూడాలి కూర్చొని చూడాలి. మమ్మీ హాయ్ చెప్పినావు మమ్మీకి హాయ్ చెప్పినావు మమ్మీకి నువ్వు హాయ్ చెప్పు మమ్మీకి పోదాం పా దా లేవు మమ్మీ పోదాం పా రైట్ మళ్ళా మమ్మీని పిలుచుకో చెప్పు అడుగు హాయ్ చెప్పు మమ్మీకి అట్లా కూర్చో. ఇంకేం ఆడుతుండే మంచిగా ఆడుకుంది నా దగ్గరికి వచ్చి ఏసీలో నాతో అనుకున్నప్పుడు శీముడు ముక్కు నేను అందుకే బెల్లి కొడుతుంటే లేసలేదు ఈ బెంజాలు మేము ఏం పైన మొత్తం మూసుకొని థియేటర్ రూమ్లకి నాకు సప్పుడు వస్తుంది. చలో గేమ్ ఆడుకున్నాం గైస్.